నమస్తే అండి అందరికీ. నా పేరు శ్రీదేవి. నేను సౌందర్యలహరి శ్లోకాలు చెప్తున్నాను. నిన్న 6వ శ్లోకం చెప్పుకున్నాం. ఇది ధనుర్పౌష్పం మౌర్వి శ్లోకం. భార్యాభర్తల మధ్య సఖ్యత, పుత్ర సంతానం కలగాలంటే ఈ శ్లోకం చదువుకోవాలి. ఈరోజు 7వ శ్లోకం చెప్పుకుంటున్నాం. రేపు 8వది చెప్పుకోబోతున్నాం. 7వది ఏంటంటే భైరవి రాగం, శత్రుజయం, దేవి అభయం అర్థం అన్నమాట. భైరవి రాగం, శత్రుజయం, దేవి అభయం. అయితే ఈ శ్లోకం పారాయణ చేసేటప్పుడు చెరుకు రసం నైవేద్యంగా పెట్టుకుంటే మంచిదంటారు. తర్వాత ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, అమ్మా, నీవు ధరించిన చిరుగజ్జల మొలనూలు చిరుసవ్వడి చేయుచుండెను. నీవు స్తనభారమును కొంత వంగియుందు, నీ నడుము సన్నగా ఉండును. నీ ముఖము శరత్కాల పూర్ణ చంద్రబింబముతో సమానము. నీ హస్తములందు ధనుసు, బాణము, పాశము, అంకుశము ధరించిందు. ఇటు నీవు రూపము త్రిపురాంతకుడగు పరమశివుని అహంకార స్వరూపమైన అహో పురుషికవు జగన్మాత, దయుంచి అట్టి నీ రూపమును మాకు దర్శనము గావించుము తల్లి. దీని అర్థము బుక్కులోనే ఉంటుంది, మీరు చూసుకోండి ఒకసారి. శత్రువులపైన విజయం అన్నమాట. ఈ శ్లోకం చదివిన వారికి దేవి అభయం దొరుకుతుంది, శత్రువులపైన విజయం దొరుకుతుంది. ఆమె వడ్డానానికి గంటలు ఉంటాయంట. నడుస్తుంటే సన్నని నడుము మీద వడ్డానం పెట్టుకుని, ఆ గంటల వడ్డానం పెట్టుకుని నడుస్తుంటే ఆ గజ్జలు ఇలా ఊగుతా అంత అందంగా నడక ఉంటుందంటాను. శరత్చంద్రుడు లాంటి ముఖము శరత్కాల చంద్రుని వంటి ముఖముతో ఉంటుందంట. అలా అన్ని చేతుల్లో ఆయుధాలతో ఉంటుందంట. ఇది శత్రుజయం ఉన్న, శత్రు బాధలు ఉన్న వాళ్ళకి ఈ శ్లోకం చదివి చెరుకు రసం నైవేద్యంగా పెట్టుకుని పడవరం వైపుగా కూర్చుని చదువుకోవాలంట ఈ శ్లోకం మాత్రం. ఇప్పుడైతే లర్నింగ్ చెప్పుకోబోతున్నాం. క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననత, క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననత, క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననత, పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్ర వదన, పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్ర వదన, ధనుర్బాణాన్ పాసం. ఇది కొంచెం హై పిచ్ లో పడాలి. క్వణత్కాంచధామ అనేది కొద్దిగా స్లోగా రావాలి. ఈ 3వ లైను ధనుర్బాణాన్ పాసం కొంచెం హై పిచ్ లోకి వెళ్ళాలన్నమాట. ధనుర్బాణాన్ పాసం శృణిమపి దదానా కరతలైః, ధనుర్బాణాన్ పాసం శృణుమపి దదానా కరతలైః, పురస్తాదాస్తాం నః పురమతితురాహో పురుషికా, పురస్తాదాస్తాం నః పురమతితురాహో పురుషికా, క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననత, పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్ర వదన, ధనుర్బాణాన్ పాసం శృణిమపి దదానా కరతలైః, పురస్తాదాస్తాం నః పురమతితురాహో పురుషికా, క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననత, పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్ర వదన, ధనుర్బాణా
గదానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమతితురాహో పురుషికా. ఇదన్నమాట ఈరోజు శ్లోకం. రేపు 8వ శ్లోకం సుధా సింధూర్ మధ్య చెప్పుకుందాం. ఇది మీరు ఏ రోజుకు ఆ రోజు డేటులు రాసుకోండి. శ్లోకం పక్కన డేటులు రాసుకుంటే ఏమవుతుందంటే గుర్తుగా ఉంటుంది. మనం ఏ ఇయర్లో నేర్చుకున్నామో అనేసి లెక్కగా కూడా ఉంటుంది అనమాట. చెప్పాను కదా, రాగం వచ్చేసి భైరవి రాగం. దీనికి శత్రు జయం అనమాట. అంటే శత్రువుల పైన విజయం, పైగా దేవి అభయం అనమాట. దేవి అభయం ఇస్తుంది ఈ శ్లోకానికి అర్థం అనమాట. బాగా నేర్చుకోండి. రేపు ఇంకొక శ్లోకంలో కలుసుకుందాం.